హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అండి. ఆది జాకెట్‌ని ఉపయోగించి బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేయాలని చూపించబోతున్నాను. ఇదొచ్చేసి 2/2 ముక్క అండి. ఓకేనా? ఇదొచ్చేసి సాదా జాకెట్ అనమాట. ఇదొచ్చేసి ఆది జాకెట్ అండి. ఓకేనా? ఇందులో నుంచి ఫస్ట్ 2 కొలతలు తీద్దాం. ఫస్ట్ పొడవు, తర్వాత నడుము కొలత తీద్దామండి. 11:30 ఉందండి పొడవు. ఫస్ట్ నడుము కొలత కూడా చూద్దాము. 27 ఉందండి. ఓకేనా? దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆది జాకెట్‌లో పొడవెంతుందండి? 11:30. దానికి ఒక పావించి వచ్చేసి నడుము పట్టి కుట్టుకోవడానికి యాడ్ చేశాను. ఇంకొక హాఫ్ ఇంచ్ వచ్చేసి షోల్డర్ పట్టి జాయిన్ చేసుకోవడానికండి. టోటల్ వచ్చేసి 12:15 అన్నమాట. ఖర్చులతో కలిపి 12:15 ఇంచులు మార్క్ చేసేస్తున్నా. అదే 12:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. చూడండి, ఈ రెండిటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేశాను. ఇది అయిపోయింది కదా! మనకు నడుము కొలత ఎంతండి? 27. 27లో నాలుగో భాగం ఎంత? పావు తక్కువ 7 ఇంచులన్నమాట. అంటే 6:15. ఇక్కడ చూడండి, 6:15 ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ప్లస్ 1 ఇంచ్ డాట్. ఓకేనండి. ఇంతవరకు అయిపోయింది కదా! ఇది వచ్చేసి హై నెక్ కొలత కాబట్టి మనం వచ్చేసి దీనికి ఒక 2 ఇంచెస్ యాడ్ చేస్తాము. ఓకేనండి. అప్పుడు ఎంత అవుతుంది? 8:15 వస్తుంది. మనకి ఇక్కడ ఎట్లుంది అప్పర్ చెస్ట్ కొలత అనేది చూద్దామండి. మనకి ఇక్కడ అప్పర్ చెస్ట్ కొలత లేనప్పుడు వచ్చేసి హై నెక్ వాటికి నడుము కొలత నాలుగో భాగానికి ఒక 2 ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్ది. మనకు ఆల్రెడీ ఆది జాకెట్ ఉంది కాబట్టి ఒకసారి కొలిచి చూపిస్తాను నేను. చూడండి, ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఫోల్డ్ చేసేసుకున్నాం కదా! చంక దగ్గర నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూడండి. 8:15 ఉంది. ఓకేనా? అదే 8:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాను. ఓకేనండి. ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాం. ప్లస్ ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం. మార్క్ చేసేసుకుని ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను. ప్లస్ చంక డౌన్ వచ్చేసి 5:30 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. అదే 5:30 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాం. వీళ్ళకి ఎందుకండి మామూలుగా అయితే ఇక్కడ షోల్డర్ ఎంత పెట్టాము? ఫుల్ షోల్డర్ అంతే చంక డౌన్ పెడతాము. కానీ వీళ్ళకి వచ్చేసి చంక డౌన్ చాలా అంటే చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి మార్క్ చేసామండి. అది ఏంటనేది, ఏ విధంగా అనేది సరిపోద్ది అనేది కూడా ఒకసారి మీకు కొంచెం చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర ఒక 1 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ ఉపయోగించి చూడండి, ఈ లైన్ ఈ మార్కింగ్ ఈ మూడు టచ్ అయ్యే విధంగా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తాను. ఇది అయిపోయింది కదా! ఇక్కడ వచ్చేసి మీకు ఒకసారి నెక్ కూడా కొలిచి చూపిస్తానండి. మీరు 6 ఇంచులు ఎట్లా పెట్టారు అని కూడా మీకు డౌట్ రావచ్చు కదా! చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసేస్తున్నాను. అక్కడ నుంచి బ్లౌజ్ ఈ విధంగా ప్లేస్ చేసేసుకుని చూడండి, నాకు వచ్చేసి కుట్టు ఇక్కడికి ఉందండి. నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. అంటే 5:30 ఉంది టోటల్. నేను ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేశాను. ఇక్కడికి ఉంది కదా మనకి, ఒక పావు ఇంచు ముందుకు మార్క్ చేసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నెక్ వెడల్పు అండి. ఓకేనండి. ఇంతవరకు క్లియర్ కదా! ఇది వచ్చేసి డీప్. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఎంత ఉందో చూద్దామండి. 3:15 ఉందనమాట. ఒరిజినల్ ఇక్కడ ఉంది కాబట్టి దీనికంటే ఒక పావించి పైకి మార్క్ చేసేసుకోవాలండి. ఒక పావించి మార్క్ చేసేసుకుంటే కుట్టిన తర్వాత ఇక్కడికి వస్తుంది. మనం ఒరిజినల్ మార్కింగ్ వచ్చేసి ఇది కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుంటే ఒక పావించు డౌన్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఇది నెక్ వెడల్పు ఎంత ఉందో చూద్దాము. 3 ఇంచెస్ ఉందండి. అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి ఎంత ఉంది? 2:15 ఉంది. అదే 2:15 ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేస్తున్నా. చూడండి, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ స్కేల్ని ఉపయోగించి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఓకేనా? ఇక్కడ చూడండి, 7:15 ఇందులో సగం ఎంతండి? సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇది వచ్చేసి దేనికి బ్యాక్ సైడ్ వచ్చి డాట్కి మార్క్ చేస్తున్నానండి. గీతకు 4 ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తాను. ఓకేనా? బ్యాక్ సైడ్ డాట్ పొడవు వచ్చేసి ఇక్కడ
4:15 ఉందండి. కింద పట్టీకి కుట్టుకోవడానికి పావించి కూడా యాడ్ చేసేసి 4:30కి మార్క్ చేసేస్తున్నాను నేను. ఓకేనా? ఇది 1 ఇంచ్ డాట్ కాబట్టి ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేస్తాను. సైడ్ క్రాస్ తీసే దగ్గర చిన్న సైజే కాబట్టి ఒక పావించు క్రాస్ తీస్తే సరిపోద్దండి. ఓకేనా? పెద్ద సైజు వాటికొచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీయాలి. ఇది చిన్న సైజు కాబట్టి ఒక పావించు తీస్తే సరిపోద్దనమాట. ఇంకొచ్చేసి మనము ఇటువైపునొచ్చేసి ఇది హై నెక్ కొలత కాబట్టి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ డౌన్ తీయాలండి. డౌన్ తీసేసి ఈ రెండిటిని కలుపుతూ ఇట్లా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడొచ్చేసి ఒకసారి చంక రౌండ్‌ని కొలుద్దామండి. చంక రౌండ్ కొలవాలంటే కరెక్ట్ పద్ధతి ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసి మనము హ్యాండ్ ఎక్కించడానికైతే ఎక్కడ కుట్టు పడతదో అక్కడ ఒకసారి మార్క్ చేసేసుకొని ఆది జాకెట్‌లోంచి ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా కొలుచుకోవాలనేది. మీరు ఈ విధంగా కనుక కొలుచుకున్నారనుకోండి మీకు కరెక్ట్‌గా వస్తదండి చూడండి. నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. ఓకేనా? ఇది ఆది జాకెట్‌లోంచి ఇదే పద్ధతిలో కొలవండి. లేదు మీ దగ్గర కరెక్ట్‌గా మెజర్‌మెంట్స్ ఉంటే టేప్ ద్వారా అయినా ఇదే పద్ధతి అనమాట. చంక రౌండ్‌ని కొలిచే పద్ధతి. ఇంకొచ్చేసి బ్యాక్ సైడ్ డాట్‌కిను సైడ్ కుట్టుపడే దగ్గర నేను టర్నర్‌తో ఒకసారి మార్క్ చేసుకుంటున్నానండి. కుట్టుకునేటప్పుడు ఈజీ అవుతది. ఇక్కడే కుట్టు పడుతది. అందులో ఏ డౌట్ లేదు. ఓకేనండి. ఇప్పుడు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. నేను ఆది జాకెట్ కొలత ప్రకారమే ఎళ్తున్నానండి. ఆది జాకెట్‌లో వచ్చేసి బ్లౌజ్ పొడవొచ్చేసి మనకు 11:30 వచ్చిందండి. దానికి 3/4 ఇంచ్ యాడ్ చేశాననమాట ఖర్చులు. కింద పావించు నడుం పట్టి కుట్టుకోవడానికి, పైన 1/2 ఇంచ్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేయడానమాట. 3/4 ఇంచ్ యాడ్ చేసి 12:15కి నేను టోటల్ బ్లౌజ్ పొడవు పెట్టేసానండి ఖర్చులతో కలిపి. అది అయిపోయింది కదా! నడుం కొలత ఎంతండి దీనికి 27 అనమాట. 27లో నాలుగో భాగం ఎంత? 6:15 అండి. 6:30కి ఇక్కడ మార్క్ చేశాను. ప్లస్ 1 ఇంచ్ బ్యాక్ సైడ్ వేసి డాట్ కోసం 1 ఇంచ్ మార్క్ చేసేసుకున్నానండి. అదయిపోయింది కదా! ఇప్పుడొచ్చేసి హై నెక్ కొలత కాబట్టి నడుం కొలత నాలుగో భాగానికి ఒక 2 ఇంచులు యాడ్ చేస్తే సరిపోద్దండి. అప్పుడు ఎంతవుతది? 8:30 అనమాట. ఇక్కడొచ్చేసి దేనికి 8:30 అంటే అప్పర్ చెస్ట్ కొలత అండి. ఓకేనా? ఈ అప్పర్ చెస్ట్ కొలతకి ఇక్కడొచ్చేసి నేను 8:30 మార్క్ చేసేసాననమాట. ఓకేనండి. ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు పెట్టాను. చాలా వరకు కూడాను ఫుల్ షోల్డర్ ఎంతుందో అంతే పెట్టేస్తామండి చంక డౌను. కాకపోతే వీళ్ళకి చంక రౌండ్ చాలా అంటే చాలా తక్కువ కాబట్టి నేను 5:30 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. వీళ్ళకి 5:30 ఇంచులు మార్క్ చేసుకుంటే కరెక్ట్‌గా సరిపోద్దనమాట. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసాననమాట. ఓకేనండి. అది కంప్లీట్ అయిపోయింది గదా! ఇంకా ఆది జాకెట్‌లో ఎంతుందో అంతే నెక్ డౌన్ తీసుకున్నానండి. అంటే ఈ తక్కువ 3 ఇంచులుందనమాట నెక్ డౌను. నెక్ వెడల్పు కూడా అంతే 3 ఇంచులుందనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేసానండి. ఇంకొచ్చేసి ఈ కుట్టుకునే దగ్గర ఈ బ్యాక్ సైడ్ డాట్‌కిను ప్లస్ సైడ్ కుట్టుబడి దగ్గర ఒకసారి టర్నర్‌తో మార్క్ చేసుకున్నారనుకోండి, మీకు కుట్టుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా ఉంటదండి. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తానండి. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దామండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఇక్కడే మార్క్ చేసేసుకుంటున్నానండి. ఎందుకు ఇక్కడే మార్క్ చేసుకుంటున్నాను అంటేను, హ్యాండ్స్‌కొచ్చేసి ఇటువైపున ఉన్న క్లాత్‌ని యూజ్ చేసేస్తానండి. ఓకేనా? వీళ్ళకొచ్చేసి చాలా అంటే చాలా చిన్న ముక్క ఇచ్చారనమాట. ఇది కరెక్ట్‌గా 75 సెంటీమీటర్సే ఉందనమాట. ఓకేనండి? ఇది స్ట్రెయిట్ పెట్టే కాబట్టి చూడండి. ఇంకా షేప్ పట్టీని ఇక్కడ తీసేస్తానండి. అంటే మనకి క్లాత్ తక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలనేది కూడా తెలియాలి గదా! అందుకని నేను ఒక మాట చెప్తున్నానండి. ఇదొచ్చేసి చాలా చిన్న ముక్క గాబట్టి, నేను ఇక్కడ ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు ఖర్చు ఒక 1/2 ఇంచ్ వచ్చేసి మన వైపున ఎక్స్‌ట్రా ఉంచుకొని మొత్తం ఔట్‌లైన్ రాసేసేస్తానండి. బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ప్లేస్ చేసేసి ఔట్‌లైన్ మొత్తం డ్రా చేసేసానండి. ఫస్ట్ వచ్చేసి షోల్డరు, చంకని ముందే కట్ చేసేస్తున్నాను చూడండి. షోల్డరు ప్లస్ చంక. ఓకేనా? అంతవరకు క్లియర్ గదా! ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ గదా! చంక దగ్గర బ్యాక్ పార్ట్‌కి ఎంతుందో అప్పర్ చెస్ట్ కొలత ఫ్రంట్‌కి కూడా అంతే ఉంటదండి. అందులో ఏ మార్పు ఉండదు. ఇప్పుడు చూడండి. ఇక్కడ నెక్ ఉంది గదా! ఈ నెక్ గూడా ఈ విధంగా కట్ చేస్తాను. ఓకేనా? మనకొచ్చేసి ఇంకా ఈ బ్యాక్ పార్ట్‌తో పని లేదు తీసేస్తున్నాను. ఇంకొచ్చేసి ఫస్ట్ ఫ్రంట్ నెక్ చూద్దామండి. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి 1 ఇంచ్ పడుతుంది. ప్లస్ షేప్ పట్టి కుట్టు ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కింగ్. ఓకేనండి. గీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇది చూడండి. ఎంతొచ్చింది ఇది? 5:30 వచ్చిందండి. కరెక్ట్‌గా 5:30 సరిపోద్ది వీళ్ళకి. చూడండి. ఇక్కడొచ్చేసి ఒక 2:30 ఇంచులకే మార్క్ చేసేస్తాను. మార్క్ చేసేసుకొని ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ప్లస్ ఫ్రంట్ కూడా రౌండ్ షేపే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేస్తున్నాను. ఓకేనా? ఇంతవరకు అయిపోయింది కదా! ఇక్కడి నుంచి ఎంత వచ్చిందండి ఇక్కడికి?
3:30 వచ్చింది. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి కాజా పట్టి, ఉక్సులు పట్టి దగ్గర షేప్ పట్టి కింద కుట్టు వరకు మార్చేసాను. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఏదైనా చిన్న సైజే కాబట్టి. ఇంకా ఫ్రంట్ పొడవు చూద్దాము. ఓకేనండి. కరెక్ట్‌గా సరిపోయింది. టోటల్ 10:30 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను ఫ్రంట్ పొడవు. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి ఒక 2:30 ఇంచులకు మార్క్ చేసేసుకున్నాను. ఇది చిన్న సైజ్ కాబట్టి డాట్ వచ్చేసి 2 ఇంచులకు మార్క్ చేసేసుకున్నానండి. ఓకేనా? ఇంకా ఒకసారి ఇక్కడికి ఇప్పుడు ఎంత వచ్చిందో కొలుద్దాం ఇక్కడ నుంచి. ఎంత వచ్చింది 2:30. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడ నుంచి 2:30 ప్లస్ మనకు కావాల్సిన నడుము కొలత ఎంతండి? 6:15. ఓకేనా? ఇలా క్రాస్‌గా వస్తుంది కాబట్టి ఒక ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ముందుకు మార్క్ చేసేసుకుంటున్నానండి. ఒకసారి గమనించండి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాననేది కూడా. సైడ్ వచ్చేసి ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసేసుకున్నాను. హాఫ్ ఇంచ్. ఇప్పుడు చూడండి ఇక్కడికొచ్చేసి మనం ఒక పావు ఇంచు ముందుకు మార్క్ చేస్తున్నాం. ఎంత వచ్చింది ఇప్పుడు దగ్గర దగ్గర 3 ఇంచెస్ వచ్చిందన్నమాట. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. 6:15. ఓకేనా? అంతేనండి. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. ఓకేనా? ఇంతవరకు క్లియర్ కదా! ఇప్పుడొచ్చేసి ఉక్సుల దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఈ రెండిటిని కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. ఈ ఉక్సుల దగ్గర ఈ పావించు, హాఫ్ ఇంచు తీయడం వల్ల షోల్డర్స్ జారకుండా పట్టుకొని ఉంటదండి. చాలా మందికి కూడాను స్టార్టింగ్ హుక్స్ వచ్చేసి లూజ్ అని కంప్లెయింట్ వస్తుంటది. అట్లాంటి వాళ్ళకి కూడా ఇక్కడ పావించు తీయండి. అయినా కంప్లెయింట్ వస్తే ఒక హాఫ్ ఇంచు తీయండి. ఓకేనండి. ఇక్కడ చూడండి. మనం చంక దగ్గర లోతు తీయలేదు కదా! ఇక్కడ నుంచి ఒక ముప్పావించు, ఒక ముప్పావించు చంక లోతు తీస్తున్నానండి. ఓకేనా? ప్లస్ ఖర్చు. ఓకేనండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఫ్రంట్‌తో మార్క్ చేశానండి. ఇప్పుడు మార్క్ చేస్తున్నట్టుగా కట్ చేసేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ చూద్దాం. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా! దీన్ని యూజ్ చేస్తానండి. ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ చేసేసుకున్నాను. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇది కూర పట్టే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఇది ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టేస్తున్నాను. ఇంకా హ్యాండ్‌ని తీసుకొచ్చి యాజ్ టీజ్‌గా ప్లేస్ చేసేసుకొని ఇప్పుడు చూడండి ఏ విధంగా హ్యాండ్ షేప్ ఇస్తాను నేను. ఇక్కడికి కదా కుట్టుంది. ఒక హాఫ్ ఇంచ్ పైకనమాట. ఇక్కడికి కదా కుట్టుంది. ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి యాడ్ చేశాననమాట. ఓకేనా? ఇక్కడికొచ్చేసి ఇది హ్యాండ్ లూజ్. ఓకేనండి. చూడండి. ఇది ఒరిజినల్ అనమాట. మనం ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసాము. ఇది హ్యాండ్ డౌన్‌కి. ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి వచ్చేసి 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఈ రెండిటిని కలిపి ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి పావించు డౌన్ పెట్టేసుకొని ఈ పావించులో కలిపేసి ఈ లైన్‌లోకి కలిపేయాలండి. ఇక్కడ నుంచి డౌన్ అయ్యే కొద్దీ ఒక గీత కానిచ్చి గీత, గీత కానిచ్చి గీత గీస్తే ఎట్లా ఉంటదో ఆ విధంగా డ్రా చేస్తే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ వచ్చేస్తదండి. ప్లస్ ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చు. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మిడిల్‌కి ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ లోతు తీద్దాం. ఇక్కడికి కదా మిడిల్‌కి ఇది వచ్చేసి చంక వైపు కింద మారుతుంది. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్‌కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతుంది 5:30 అందులో సగం ఎంత 2:30, 2:30కి మార్క్ చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అండి. ఒక హాఫ్ ఇంచ్ ఆ విధంగా డౌన్ తీస్తున్నాననమాట. చూడండి. ఇక్కడ నుంచి వచ్చేసి మనము
ఈ విధంగా హాఫ్ ఇంచులో కలిపేయాలి. అక్కడి నుంచి ఇక్కడ 1 ఇంచులో కలిపేయాలి. వచ్చేసి మార్క్ చేసుకుంటే కట్ చేసేయండి. ఓకేనా. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా రౌండ్తో మార్క్ చేసేసుకుంటున్నానండి. ఓకేనా. తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా షేప్ పట్టేయండి. ఇక్కడ చూడండి, వైపుని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా. వచ్చేసి ఈ ఆది జాకెట్ తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈజ్గా ఈ విధంగా ప్లేస్ చేసేయాలి. అంటే మొత్తం మనకి ఎంత అయితే ఖర్చు విడిచిపెట్టుకున్నామో దాంతో సహా ప్లేస్ చేసేసుకోవాలండి. ఇక్కడ ఉందన్నమాట. ఫుట్ వచ్చేసి ఎక్కడికి ఉంది, ఇక్కడికి ఉందండి. నేను ఫుట్ ఎక్కడికి ఉందో అక్కడికే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసి షేప్ అనమాట. దీనికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకున్నామండి. ఓకేనా. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేస్తాను. కిందన ఎక్సెస్ క్లాత్ కూడా కట్ చేసేస్తున్నానండి. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టేసుకున్నాను. అంతేనండి. చూడండి, ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి, ఇది వచ్చేసి షేప్ పట్టి. అంతేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.